ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ 10th క్లాస్ ప్రీ ఫైనల్ అండ్ పబ్లిక్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అయ్యే వారి కోసం 20 నుంచి 25 ఇంపార్టెంట్ మ్యాథమెటిక్స్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. క్వశ్చన్స్ అన్ని బాగా ప్రిపేర్ అవ్వండి. సో మీకు మంచి మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫైనల్ ఎగ్జామినేషన్. In our channel, we have videos on math concepts, example problems, exercise problems, and important questions from old question papers and model papers. Subscribe to our channel now and share it with your friends. Thank you. Draw the graph of given quadratic polynomial and find its zeros. మనకి ఇది పాలినామియల్స్ చాప్టర్ నుంచి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్స్. డెఫినెట్గా నేర్చుకోవాల్సిన క్వశ్చన్స్లో ఒకటి ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఫామ్లో ఉండే పాలినామియల్ని మనం క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటాం కదా. ఇలాంటి దానికి గ్రాఫ్ పేపర్ యూజ్ చేసి జీరోస్ కనుక్కోవడం ఎలా అనేది చాలా ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్, షూర్ షార్ట్ క్వశ్చన్. ఇది డెఫినెట్గా నేర్చుకోండి. కన్స్ట్రక్షన్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ సిమిలర్ టు ఏ గివెన్ ట్రయాంగిల్. మనకి ట్రయాంగిల్ ఏబీసీ లాంటిది ఇనిషియల్గా కన్స్ట్రక్ట్ చేసి దానికి సిమిలర్గా ఉండే ఒక ట్రయాంగిల్ని కన్స్ట్రక్ట్ చేయమనొచ్చు. ఓకే, ఆ న్యూలీ కన్స్ట్రక్టెడ్ ట్రయాంగిల్లో సైడ్స్ వచ్చి ఒరిజినల్ ట్రయాంగిల్ సైడ్కి 2/3 కానీ 4/5 ఈ రేషియోలో ఉండేటట్టుగా ఉండాలి అని కూడా చెప్పొచ్చు, రైట్? సో డెఫినెట్గా ఇది సిమిలర్ ట్రయాంగిల్స్ నుంచి నేర్చుకోవాల్సిన వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకే, ఎస్ఏ క్వశ్చన్గా వచ్చే ఛాన్స్ ఉన్న క్వశ్చన్. ప్రాబిలిటీ చాప్టర్ నుంచి చూస్తే కనుక ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ డెక్ ఆఫ్ ప్లేయింగ్ కార్డ్స్. ఇది ప్రాబిలిటీ ఫార్ములా 1 మార్క్ ఇవ్వచ్చు. డెక్ ఆఫ్ ప్లేయింగ్ కార్డ్స్ మీద ప్రాబ్లమ్స్ ఎస్ఏ క్వశ్చన్కి ఇవ్వచ్చు, లేకపోతే 2 మార్క్స్కి ఇవ్వచ్చు. ఓకే, డెఫినెట్గా నేర్చుకోండి, చాలా ఈజీ. మన ఛానల్లో మల్టిపుల్ వీడియోస్ ఉన్నాయి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలనే దాని మీద. ఇంకా ప్రాబిలిటీ చాప్టర్ నుంచి చూస్తే కనుక త్రో ఆఫ్ 2 డైస్, సైమల్టేనియస్గా 2 డైస్ త్రో చేస్తే కనుక దాని మీద బేస్ చేసుకుని ప్రాబిలిటీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకే, డెఫినెట్గా నేర్చుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే డెక్ ఆఫ్ ప్లేయింగ్ కార్డ్స్ 8 మార్క్స్కి ఇచ్చి త్రో ఆఫ్ 2 డేస్ ప్రాబ్లము 4 మార్క్స్కి ఇవ్వచ్చు. కొన్నిసార్లు అలా వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. డెఫినెట్గా ప్రిపేర్ అవ్వండి. ఓకే, ఫైండ్ మీన్, మీడియన్ ఆర్ మోడ్ ఆఫ్ గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ డేటా. ఇందులో డెఫినెట్గా ఒక క్వశ్చన్ అయితే వస్తుంది. మీన్ కనుక్కోమనొచ్చు, మీడియన్ కనుక్కోమనొచ్చు, లేకపోతే మన గ్రూప్ డేటా ఇచ్చి మోడ్ కూడా కనుక్కోమనొచ్చు. ఓకే, ఇవి ఎస్ఏ క్వశ్చన్స్ పాసిబిలిటీ ఉంది. అంతేకాకుండా కొన్నిసార్లు ఏంటంటే మీడియన్కి ఫార్ములా రాసి అందులో ఉన్న ప్రతి టర్మ్ని ఎక్స్ప్లెయిన్ చేయమని షార్ట్ ఆన్సర్ ఇవ్వచ్చు, లేకపోతే మోడ్ ఫార్ములా రాసి దాంట్లో ఉన్న ప్రతి టర్మ్ని ఎక్స్ప్లెయిన్ చేయండి అని షార్ట్ ఆన్సర్ ఇవ్వచ్చు. అలా కాకుండా కొన్నిసార్లు ఎలాంటి ప్రాబ్లం ఇస్తారంటే మీన్ అండ్ మీడియన్కి డేటా ఇస్తారు, కొన్ని మిస్సింగ్ ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి. ఓకే, అలాంటి ప్రాబ్లం అయినా ఇవ్వచ్చు. అవి వచ్చినా కానీ జనరల్గా ఎస్ఏ క్వశ్చన్ కానీ వస్తుంది. ఓకే, అంటే మీన్లో 2 టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఒకటి డేటా ఇచ్చేసి మీన్ కనుక్కోమనడం, రెండోది డేటా ఇచ్చి ఒక మిస్సింగ్ ఫ్రీక్వెన్సీ ఇచ్చి మీన్ కూడా చెప్పేసి ఆ మిస్సింగ్ ఫ్రీక్వెన్సీ కనుక్కోమనడం. మీడియన్లో కూడా డేటా ఇచ్చి మీడియన్ కనుక్కోమంటాం. ఓకే, డేటా ఇచ్చి మీడియన్ ఇచ్చి మిస్సింగ్ ఫ్రీక్వెన్సీ కనుక్కోమంటాం. థర్డ్ది మీడియన్ ఫార్ములా రాసి ప్రతి టర్మ్ని ఎక్స్ప్లెయిన్ చేయమంటాం. మోడ్కి వచ్చేసరికి డేటా ఇచ్చి మోడ్ కనుక్కోమండం కానీ, లేకపోతే మోడ్ ఫార్ములా రాసి ప్రతి టర్మ్ని ఎక్స్ప్లెయిన్ చేయమండం కానీ. సో చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా ఈజీ చాప్టర్. ఓకే, సిస్టమేటిక్గా చేయడం నేర్చుకోవాలి, ఫార్ములాస్ గుర్తుండాలి, అంతే. ఓకే, బాగా ప్రాక్టీస్ చేయండి. ప్రాబ్లమ్స్ ఆన్ సెట్స్. మనకి సెట్స్ ఇచ్చి వాటి యూనియన్ కనుక్కోమని, లేకపోతే వాటి ఇంటర్సెక్షన్ కనుక్కోమని, డిఫరెన్స్ ఆఫ్ సెట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ A-B లేకపోతే B-A కనుక్కోమని ఇలాంటివి ఇవ్వచ్చు, రైట్? ఇది డెఫినెట్గా మనకి ఛాన్స్ ఉన్న ప్రాబ్లం. కొన్నిసార్లు ఓన్లీ యూనియన్ కనుక్కోమని షార్ట్ ఆన్సర్స్లో ఇవ్వచ్చు, లేకపోతే ఓన్లీ ఇంటర్సెక్షన్ కనుక్కోమనొచ్చు షార్ట్ ఆన్సర్స్లో. లేకపోతే కనుక కొన్నిసార్లు ఏంటంటే యూనియన్, ఇంటర్సెక్షన్, డిఫరెన్స్ ఆఫ్ సెట్స్ కనుక్కోమని కూడా ఒక ఎస్ఏ క్వశ్చన్కి ఇవ్వచ్చు. బాగా ప్రాక్టీస్ చేయండి, చాలా సింపుల్. ప్రూవ్ ఏ గివెన్ నెంబర్ ఈజ్ ఇర్రేషనల్. ఇది చాలా ఇంపార్టెంట్ రియల్ నెంబర్స్ చాప్టర్ నుంచి. ఫర్ ఎగ్జాంపుల్ √2, √3, √5,
√7 ఇలాగా స్క్వేర్ రూట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ని ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయమని అడగొచ్చు. లేకపోతే 2 + √3, 3 + √5, 5 - √3 ఇలాంటి వాటిని ఇర్రేషనల్ నెంబర్స్ అని ప్రూవ్ చేయమనొచ్చు. ఓకే, డెఫినెట్గా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ కానీ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ కానీ వచ్చే ఛాన్స్ ఉంది, నేర్చుకోండి. కన్స్ట్రక్షన్ ఆఫ్ పెయిర్ ఆఫ్ టాంజెంట్స్ టు ఎ సర్కిల్ ఫ్రమ్ ఎన్ ఎక్స్టర్నల్ పాయింట్. మనకు ఒక సర్కిల్ ఉండి ఒక ఎక్స్టర్నల్ పాయింట్ ఉంటే ఈ సర్కిల్కి 2 టాంజెంట్స్ డ్రా చేయమంటారు ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి. ఓకే, ఈ క్వశ్చను ఒక్కసారి మీరు ప్రొసీజర్ నేర్చేసుకున్నారంటే ఎక్కడ ఎంత దూరంలో ఎక్స్టర్నల్ పాయింట్ ఇచ్చినా ఎంత పెద్ద సర్కిల్ ఇచ్చినా సేమ్ ప్రొసీజర్. ఓకే, బట్ స్టెప్ బై స్టెప్ మీరు గుర్తుపెట్టుకోవాలి ఎలా కన్స్ట్రక్ట్ చేస్తున్నాం అనేది. మన ఛానల్లో మల్టిపుల్ వీడియోస్ ఉన్నాయి, మీరు చూస్తే కనుక ఎలాంటి ప్రాబ్లం ఇచ్చినా కానీ ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లం మీరు ఈజీగా 100% స్కోర్ చేయగలుగుతారు ఆ పర్టికులర్ ప్రాబ్లంకి. నేర్చుకోండి బాగా. సాల్వ్ ఎ పెయిర్ ఆఫ్ ఈక్వేషన్స్ యూజింగ్ గ్రాఫ్ మెథడ్. మనకి పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ చాప్టర్ ఉంది కదా, అందులో 2 ఈక్వేషన్స్ని ఇచ్చి వాటిని గ్రాఫ్ మెథడ్ యూజ్ చేసి సాల్వ్ చేయమనొచ్చు. ఓకే, కొన్నిసార్లు ఎలిమినేషన్ మెథడ్ యూజ్ చేసి సాల్వ్ చేయమనొచ్చు. గ్రాఫ్ మెథడ్ ఇస్తే కనుక ఎస్ఏ క్వశ్చన్ ఇస్తారు, ఎలిమినేషన్ మెథడ్ ఇస్తే కనుక షార్ట్ ఆన్సర్స్లో ఇచ్చే ఛాన్స్ ఉంది. ఓకే, డెఫినెట్గా ప్రాక్టీస్ చేయాల్సిన క్వశ్చన్. అండ్ చెక్ వెదర్ ఎ గివెన్ నెంబర్ ఈజ్ ఎ టర్మ్ ఇన్ అన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. ఇది ప్రోగ్రెషన్స్ చాప్టర్ నుంచి. ఫర్ ఎగ్జాంపుల్ -81 అనేది ఒక అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఇచ్చి అందులో టర్మా కాదా, లేకపోతే 361 అనేది టర్మా కాదా, ఇలాంటి క్వశ్చన్స్ ఉన్నాయి కదా మన టెక్స్ట్ బుక్లో. చాలా ఇంపార్టెంట్, రిపీటెడ్గా వస్తున్న క్వశ్చన్స్. అండ్ మీకు కావాల్సిందల్లా nth టర్మ్ ఫార్ములా గుర్తుంటే చాలు. అర్థమెటిక్ ప్రోగ్రెషన్కి nth టర్మ్ ఫార్ములా గుర్తుంటే కనుక ఈ ప్రాబ్లం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఇఫ్ గివెన్ పాయింట్స్ ఆర్ కొలీనియర్ దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ అన్నోన్. మనకి ఏంటంటే 3 పాయింట్స్ ఇస్తారు. ఓకే, 3 పాయింట్స్లో ఒక పాయింట్ ఫర్ ఎగ్జాంపుల్ k,3 అని ఇలా ఏదైనా ఇచ్చారనుకుందాం. మిగిలిన పాయింట్స్ ఏవోటి ఇస్తారు. ఓకే, నెక్స్ట్ ఈ k వాల్యూ కనుక్కోమంటున్నారు, మనల్ని కొలీనియర్ అని చెప్తున్నారు. దీనికి ఏంటంటే మనకి గుర్తుండాల్సింది 3 పాయింట్స్ కనుక కొలీనియర్ అయితే ఆ 3 పాయింట్స్ యూజ్ చేసి ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ కనుక్కుంటే కనుక ఏరియా వచ్చి 0 వస్తుంది. ఓకే, మనకి ఇప్పుడు కొలీనియర్ అని చెప్పడం ద్వారా మీరు ఈ 3 పాయింట్స్ యూజ్ చేసి ఏరియా ఫార్ములా యూజ్ చేసి ఏరియా క్యాలిక్యులేట్ చేస్తే ఏరియా = 0 అని చెప్తున్నారు. అలా 0కి ఈక్వేట్ చేసినప్పుడు k వాల్యూ వచ్చేస్తుంది. చాలా ఈజీ క్వశ్చన్. ఓకే, కొలీనియర్ పాయింట్స్ అంటే ఆ 3 పాయింట్స్ యూజ్ చేసి ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ కనుక్కుంటే కనుక ఏరియా విల్ బి 0. గుర్తుపెట్టుకోండి. మనకు కొన్నిసార్లు మల్టిపుల్ క్వశ్చన్స్ ఉంటాయి ఇందులో. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటే ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీస్ని బేస్ చేసుకుని ట్రిగ్నామెట్రీ చాప్టర్ నుంచి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి, ఎస్ఏ క్వశ్చన్స్. మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి, మీరు ఒకసారి చూడండి. నేను వాటన్నిటి లింక్స్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, డెఫినెట్గా మీరు చూడాల్సిందే. ఓకే, చూసి నేర్చుకుంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బి రియల్లీ యూస్ఫుల్. ఓకే, ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీస్ అంటే sin² θ + cos² θ = 1 అని, sec² θ - tan² θ = 1 అని ఇలా ఉన్నాయి కదా, అవి ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీస్, రైట్? ఆ ఐడెంటిటీస్ యూజ్ చేసి కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం అనేది ఎస్ఏ క్వశ్చన్స్కి వచ్చే ఛాన్స్ ఉన్న క్వశ్చన్. అందులో కూడా 2-3 క్వశ్చన్స్ ఉంటాయి రిపీటెడ్గా వచ్చేవి, మన ఛానల్లో ఉన్నాయి, మీరు ఒకసారి చూడండి, అవి నేర్చుకోండి. సో దట్ ట్రిగ్నామెట్రీ నుంచి అలాంటి క్వశ్చన్ వస్తే కనుక మీరు ఈజీగా సాల్వ్ చేసేయగలుగుతారు. అండ్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నామెట్రీ చాప్టర్ వస్తే కనుక కొన్నిసార్లు షార్ట్ ఆన్సర్స్లో డ్రా ఎ ఫిగర్ ఫర్ గివెన్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లైట్ పోల్ ఉంది, కొన్ని మీటర్స్ డిస్టెన్స్ నుంచి ఒక పర్సన్ టాప్ ఆఫ్ ద లైట్ పోల్ చూస్తున్నాడు, దీనికి ఒక ఫిగర్ని డ్రా చేయండి. ఇలాంటి క్వశ్చన్. ఏ ఫిగర్ డ్రా చేయమన్నా జనరల్గా మనకి ఏంటంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కానీ 2 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ కానీ వచ్చేటట్టుగానే ఉంటాయి ప్రాబ్లమ్స్. ఓకే, గుర్తుపెట్టుకోండి, మీకు జనరల్గా డ్రా చేయమన్నప్పుడు రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ వస్తాయి. ఒకటి వచ్చేది సింపుల్ ప్రాబ్లమ్స్ ఇవ్వచ్చు, కొన్నిసార్లు 2 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ వచ్చే డిఫికల్ట్ ప్రాబ్లమ్స్ ఇవ్వచ్చు. ఇస్తే కనుక అవి షార్ట్ ఆన్సర్స్కి వేస్తారు. సింపుల్ ప్రాబ్లమ్ ఇస్తే 2 మార్క్స్ కూడా ఇవ్వచ్చు. ఓకే, అండ్ మనకి ఒక టెంపుల్ ఉంది, 2 సైడ్స్ నుంచి 2 పీపుల్ చూస్తుంటే కనుక వాళ్ళిద్దరి మధ్య డిస్టెన్స్ ఎంత, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి చూడండి. 2 ట్రయాంగిల్స్తో
2 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ ఫామ్ అయ్యే టైప్ ప్రాబ్లమ్స్ ఒక 3-4 ప్రాబ్లమ్స్ ఉంటాయి. డెఫినెట్గా నేర్చుకుంటే కనుక మనకి ఈజీగా వర్కౌట్ అవుతుంది. అంత కష్టమేమి ఉండదు, సింపుల్గా ఉంటుంది. ఓకే, మీకు స్టెప్స్ ఎలా పడుతున్నాయి, మల్టిపుల్ ప్రాబ్లమ్స్కి ఎలా సాల్వ్ చేస్తున్నారు స్టెప్స్ అనేది తెలిస్తే ఈజీ. ఓకే, ఈ వెన్ డయాగ్రామ్స్ డ్రా చేయడం అనేది జనరల్గా షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్లో ఇస్తారు. యూనియన్కి, ఇంటర్సెక్షన్కి, A-Bకి, B-Aకి యూనో వీటికి వెన్ డయాగ్రామ్స్ రిప్రజెంట్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఉంది, బి ఉంది, మొత్తం ఇలాగా చేసేస్తే ఇది A యూనియన్ B, రైట్? ఏ ఉంది, బి ఉంది, ఓన్లీ ఈ పార్ట్ చేస్తే కనుక అది ఇంటర్సెక్షన్. అలా కాకుండా AB ఉంది, ఇది A-B, బిలోకి ఎంటర్ అవ్వకుండా ఓన్లీ ఏలో మాత్రమే షేడ్ చేస్తే రైట్, అండ్ ఏలోకి ఎంటర్ అవ్వకుండా ఓన్లీ బీనే షేడ్ చేస్తే దిస్ ఈజ్ B-A. అంత సింపుల్, మీకు గుర్తుంటే కనుక. ఓకే, బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం స్టేట్మెంట్ గుర్తుండాలి, కొన్నిసార్లు బిట్ క్వశ్చన్గా రావచ్చు. పైథాగరస్ థియరం కూడా ఓకే, మీకు స్టేట్మెంట్ గుర్తుండాలి, కన్వర్స్ ఆఫ్ పైథాగరస్ థియరం కూడా గుర్తుండాలి, కన్వర్స్ ఆఫ్ బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం ఆర్ థేల్స్ థియరం అని కూడా అంటాం కదా, గుర్తుపెట్టుకోండి. థియరమ్స్ గుర్తుంటే కనుక మనకి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈవెన్ ఫుల్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం రాకపోయినా ఆ థియరం రాస్తే ఒక 1 or 2 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, రైట్? సో డెఫినెట్గా గుర్తుపెట్టుకోండి. అండ్ పైథాగరస్ థియరం అండ్ కన్వర్స్ ఆఫ్ పైథాగరస్ థియరం బేస్డ్ ప్రాబ్లమ్స్ అయితే చాలా సింపుల్, రైట్? బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం బేస్ చేసుకుని లేకపోతే కన్వర్స్ ఆఫ్ బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం బేస్ చేసుకుని అప్లికేషన్ ప్రాబ్లమ్స్ అంటే సింపుల్. ఆ థియరం ఎలా అప్లై చేయాలో తెలిస్తే కనుక ఒక మిస్సింగ్ సైడ్ ఇచ్చి దాని లెంత్ ఎక్స్ అని, ఎక్స్ వాల్యూ కనుక్కోమని ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇస్తారు. చాలా ఈజీ. మన దాంట్లో మీరు సిమిలర్ ట్రయాంగిల్స్ చాప్టర్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ప్లేలిస్ట్ ఉంటుంది, ఒకసారి చూస్తే మీకు ఈజీగా అర్థమైపోతాయి. ఓకే, ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ ట్రిగ్నామెట్రిక్ రేషియోస్, ఇది కూడా షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్కి వచ్చే ఛాన్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ sin A = 2/3, దెన్ వాట్ ఈజ్ cos A, వాట్ ఈజ్ tan A, ఇలాంటిది అడగొచ్చు. లేకపోతే cos A = 4/5, దెన్ వాట్ ఈజ్ sin A, ఇలాంటివి అడగొచ్చు. ఓకే, ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ చాలా సింపుల్ కాన్సెప్ట్. యాక్చువల్గా ట్రిగ్నామెట్రీ మొత్తం చాప్టరే చాలా సింపుల్ చెప్పాలంటే. ఒక వీడియో ఉంది కంప్లీట్గా ట్రిగ్నామెట్రీ 1 hourలో మీరు మొత్తం నేర్చుకోవచ్చు. ఎంత సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటుందంటే ఆ వీడియో మన ఛానల్లో మీరు ఒకసారి చూస్తే ఇంత ఈజీనా ట్రిగ్నామెట్రీ చాప్టర్ అనిపిస్తుంది మీకు. ఓకే, చూడండి ఒకసారి. మనకు టైం ఉంది, ఇంకా 1 month ఉంది ఆల్మోస్ట్ ఫైనల్ ఎగ్జామ్స్కి, రైట్? మీకు చూస్తే మ్యాథ్స్ అంటే ఎంత ఈజీగా స్కోర్ చేయొచ్చో అర్థమవుతుంది. రైట్ గివెన్ సెట్స్ ఇన్ సెట్ బిల్డర్ ఫామ్ అండ్ రోస్టర్ ఫామ్. మనకి ఒక సెట్ని సెట్ బిల్డర్ ఫామ్లో ఇచ్చి రోస్టర్ ఫామ్లో రాయమనొచ్చు, లేకపోతే రోస్టర్ ఫామ్లో ఇచ్చి సెట్ బిల్డర్ ఫామ్లో రాయమనొచ్చు. ఇవి షార్ట్ ఆన్సర్స్గా వచ్చే ఛాన్స్ ఉంది. అలా కాకుండా కొన్నిసార్లు లాంగ్ ఆన్సర్స్లో కూడా ఏంటంటే సెట్ బిల్డర్ ఫామ్లో ఇచ్చేసి ఏ అండ్ బి అనే వాటిని సెట్ బిల్డర్ ఫామ్లో ఇచ్చేసి A-B కనుక్కోమన్నారనుకోండి, ఫస్ట్ సెట్ బిల్డర్ ఫామ్లో ఇచ్చిన వాటిని మనం రోస్టర్ ఫామ్లోకి రాయాలి, రాసిన తర్వాత మాత్రమే A-B కనుక్కోగలుగుతాం, రైట్? అంటే సెట్ బిల్డర్ ఫామ్ నుంచి రోస్టర్ ఫామ్కి మార్చడం అనేది చాలా ఇంపార్టెంట్, మీకు తెలియాలి. లేకపోతే మీకు A-B ఎలా చేయాలో తెలిసినా కానీ దీన్ని కన్వర్ట్ చేయడం రాలేదనుకోండి, మీకు మార్క్స్ పోతాయి, రైట్? ఎస్ఏ క్వశ్చన్ ఆన్సర్ చేయడం వచ్చు, కానీ ఈ సింపుల్ థింగ్ తెలియకపోతే మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో సెట్ బిల్డర్ ఫామ్ నుంచి రోస్టర్ ఫామ్ కన్వర్ట్ చేయడం అనేది డెఫినెట్గా నేర్చుకోవాల్సిన టాపిక్. షార్ట్ ఆన్సర్గా వస్తే వెల్ అండ్ గుడ్, ఎస్ఏ క్వశ్చన్లో కూడా డెఫినెట్గా ఉపయోగపడుతుంది కొన్నిసార్లు. ఓకే, డెఫినెట్గా నేర్చుకోండి. LCM అండ్ HCF ఆఫ్ 2 నెంబర్స్ కానీ 3 నెంబర్స్ కానీ కనుక్కోమనొచ్చు. మనకి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ యూస్ చేసి కనుక్కోమంటారు, రైట్? ఇది షార్ట్ ఆన్సర్స్గా వచ్చే ఛాన్స్ ఉన్న క్వశ్చన్. అలా కాకుండా కొన్నిసార్లు HCF మనకి యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా యూస్ చేసి కనుక్కోమంటారు. యూక్లిడ్స్ డివిజన్ అల్గారిథం యూస్ చేసి HCF ఆఫ్ 2 నెంబర్స్ కనుక్కోమంటారు. అలా ఇస్తే కనుక జనరల్గా 4 మార్క్స్కి వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్గా వచ్చే ఛాన్స్ ఉంది. LCM ఒకటి కనుక్కోమన్నారు అనుకోండి, కొన్నిసార్లు 2 మార్క్స్కి రావచ్చు, లేకపోతే బిట్లో కూడా రావచ్చు. HCFది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ షార్ట్ ఆన్సర్స్లో రావచ్చు, బట్ యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా బేస్డ్ అయితే కనుక జనరల్గా 4 మార్క్స్కి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే,
ఫైండింగ్ రేడియస్ ఆఫ్ ఎ సర్కిల్ ఆర్ లెంత్ ఆఫ్ ఎ ట్యాంజెంట్. మనకేంటంటే ఒక ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి ఇలా డ్రా చేసాము ట్యాంజెంట్, అండ్ ఆ సర్కిల్కిని ఆ ఎక్స్టర్నల్ పాయింట్, సర్కిల్ సెంటర్కి ఎక్స్టర్నల్ పాయింట్కి డిస్టెన్స్ లెట్స్ 10 సెంటీమీటర్స్ అని ఇచ్చేసి ఈ రేడియస్ ఇచ్చి లెంత్ ఆఫ్ ట్యాంజెంట్ కనుక్కోమనొచ్చు. లేకపోతే లెంత్ ఆఫ్ ట్యాంజెంట్ కూడా ఇచ్చేసి ఈ రేడియస్ కనుక్కోమనొచ్చు. డెఫినెట్గా వచ్చే ఛాన్స్ ఉన్న క్వశ్చన్. అండ్ పైథాగరస్ థియరం బేస్ చేసుకుని సాల్వ్ చేస్తాం. ఇది చాలా సింపుల్ క్వశ్చన్. ఓకే, 1-2 సార్లు సాల్వ్ చేశారంటే మీకు ఈజీగా గుర్తుండిపోయే క్వశ్చన్. ఓకే, అండ్ సెక్షన్ పాయింట్ ఫార్ములా గుర్తుంటే వెల్ అండ్ గుడ్. మిడ్ పాయింట్ ఫార్ములాని బేస్ చేసుకుని మనకి బిట్ క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇది కోఆర్డినేట్ జామెట్రీ నుంచి. సెక్షన్ పాయింట్ ఫార్ములా కూడా గుర్తుపెట్టుకోండి మీరు. దాన్ని బేస్ చేసుకుని మనకు వస్తే కొన్నిసార్లు 4 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, ఇవన్నీ డెఫినెట్గా ప్రిపేర్ అవ్వండి మీరు. ఫైండ్ డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్. మనకి ఇది కోఆర్డినేట్ జామెట్రీ చాప్టర్ నుంచి 2 పాయింట్స్ ఇస్తే కనుక వాటి మధ్య డిస్టెన్స్ కనుక్కోవడం. ఫార్ములా గుర్తుంటే సింపుల్, సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చేస్తుంది ఆన్సర్. ఓకే, జనరల్గా మనకి షార్ట్ ఆన్సర్స్లో వస్తుంది. 2 మార్క్స్ కూడా ఇవ్వచ్చు. అండ్ ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ nth టర్మ్ ఫార్ములా ఫర్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్, జామెట్రిక్ ప్రోగ్రెషన్, రెండిట్లకి కూడా nth టర్మ్ ఫార్ములాస్ తెలిస్తే ఓకే మనకి వాటిని బేస్ చేసుకుని కొన్నిసార్లు వచ్చే ఛాన్స్ ఉంటుంది. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, nth టర్మ్ ఆఫ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఫార్ములా తెలిసింది మీకు. ఈవెన్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం రాకపోయినా అట్లీస్ట్ ఆ ఫార్ములా రాస్తే 1 మార్క్ రావచ్చు. రైట్, జామెట్రిక్ ప్రోగ్రెషన్ కూడా మనకి జామెట్రిక్ ప్రోగ్రెషన్ జనరల్గా ఇవ్వరు. ఇస్తే కనుక nth టర్మ్ బేస్ చేసుకుని ప్రాబ్లమ్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. 2 మార్క్స్కి కానీ లేకపోతే 4 మార్క్స్కి కానీ. ఓకే, డెఫినెట్గా ప్రిపేర్ అవ్వండి. ఫార్ములాస్ అయితే గుర్తుపెట్టుకోండి. ఫైండ్ మీన్, మీడియన్ ఆర్ మోడ్ ఆఫ్ అన్గ్రూప్డ్ డేటా. అంటే టేబులర్ ఫామ్లో ఉండదు ఇది. సింపుల్గా 2, 3, 5, 7 ఇలా ఏదో కొంచెం డేటా ఇచ్చి దాని మీన్ కనుక్కోమనొచ్చు, లేకపోతే దాని మీడియన్ చెప్పమనొచ్చు, లేకపోతే దాన్ని మోడ్ చెప్పమనొచ్చు. రైట్, అన్గ్రూప్ డేటా జనరల్గా ఇది బిట్ మార్క్స్లో వచ్చే ఛాన్స్ ఉన్న క్వశ్చన్. ఓకే, ఇంకా ఫైనల్గా చూస్తే కనుక మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని సాల్వ్ చేయడం ఎలా యూజింగ్ క్వాడ్రాటిక్ ఫార్ములా. అంటే -b + or -√b² - 4ac / 2a ఉంది కదా, ఇది ఫార్ములా. ఈ ఫార్ములాని క్వాడ్రాటిక్ ఫార్ములా అంటాం. రైట్, ఈ ఫార్ములాని యూజ్ చేసి మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి రూట్స్ కనుక్కోవచ్చు, క్వాడ్రాటిక్ పాలినామియల్కి జీరోస్ కనుక్కోవచ్చు. ప్లీజ్ నోట్ దిస్. ఓకే, కొన్నిసార్లు మిమ్మల్ని క్వాడ్రాటిక్ పాలినామియల్కి జీరోస్ కనుక్కోమన్నారు. వచ్చిన జీరోస్ కరెక్టా కాదా, లేకపోతే వచ్చిన జీరోస్ ఎలా, అసలు ఫస్ట్ జీరోస్ని గెస్ చేయడం ఎలా, స్ప్లిట్ ద మిడిల్ టర్మ్ మెథడ్ కానీ వాడాలనుకోండి. జీరోస్ నేను ఎలా గెస్ చేయాలి, లేకపోతే ఇక్కడ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ యూస్ చేసి సాల్వ్ చేయమన్నారు. కానీ జీరోస్ని ఎలా గెస్ చేయాలి, ఫ్యాక్టర్స్ని ఎలా గెస్ చేయాలంటే ఈ ఫార్ములాని యూస్ చేసి గెస్ చేయొచ్చు మీరు. ఈ ఫార్ములా యూస్ చేసి క్విక్గా ఫ్యాక్టర్స్ ఏమై ఉండొచ్చు అని కనుక్కోవచ్చు, లేకపోతే జీరోస్ ఏమై ఉండొచ్చు అని కనుక్కోవచ్చు. ఓకే, డెఫినెట్గా గుర్తుపెట్టుకోవాల్సిన ఫార్ములా, చాలాసార్లు హ్యాండీ అవుతుంది. మన ఛానల్లో ఈ ఫార్ములాని యూజ్ చేసి కొన్నిసార్లు మనం ట్రిక్ గ్రాఫ్ గీస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ క్వాడ్రాటిక్ పాలినామియల్కి జీరోస్ కనుక్కోవడానికి గ్రాఫ్లో ఎక్స్ లిమిట్స్ ఎంత పెట్టుకోవాలి అనేది 2 to 5 పెట్టుకోవాలా, లేకపోతే 0 to 3 పెట్టుకోవాలా, లేకపోతే -1 to -5 పెట్టుకోవాలా, ఎలా తెలుస్తుంది మనకి అంటే వీ కెన్ మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఫార్ములా. క్విక్గా ఈ ఫార్ములాని యూజ్ చేసి ఎక్స్ రేంజ్ తెలుసుకుని తర్వాత ఆ రేంజ్తో సింపుల్గా టేబుల్ కన్స్ట్రక్ట్ చేసి గ్రాఫ్ కన్స్ట్రక్ట్ చేసి జీరోస్ ఏంటో చూపించడం ద్వారా 8కి 8 మార్క్స్ సంపాదించవచ్చు. బట్ ఆ కన్ఫ్యూజన్ లేకుండా రేంజ్, ఎక్స్ రేంజ్ ఎలా తీసుకోవాలి అనేది కన్ఫ్యూజన్ లేకుండా ఉండటం కోసం ఈ ఫార్ములా ఉపయోగపడుతుంది. సో డెఫినెట్గా నేర్చుకోవాల్సిన ఫార్ములా. దాన్ని బేస్ చేసి కొన్నిసార్లు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సాల్వ్ చేయమనొచ్చు మనల్ని, లేకపోతే ఫ్యాక్టరైజేషన్ మెథడ్ యూస్ చేసి సాల్వ్ చేయమన్నా కానీ ఫ్యాక్టర్స్ ఏంటనేది మీకు మల్టిప్లికేషన్ టేబుల్స్ క్విక్గా ప్లే చేయగలిగితే యూ కెన్ ఈజీలీ ఫైండ్ ద ఫ్యాక్టర్స్. అలా కానప్పుడు వీ కెన్ యూజ్ దిస్ ఫార్ములా టు ఫైండ్ అవుట్ ఫస్ట్. దట్ ఈజ్ ఎ చీప్ ట్రిక్ ఐఎమ్ టెలింగ్ యూ. ఓకే, ఆ ట్రిక్ యూజ్ చేసి తర్వాత సింపుల్గా మీకు ఫ్యాక్టర్స్ రఫ్గా ఐడియా వచ్చేసింది కదా, యూ కెన్ మేక్ యూజ్ ఆఫ్ ద ఫ్యాక్టరైజేషన్ టెక్నిక్ టు గెట్ ద ఆన్సర్. సో అలా చేసి కొన్నిసార్లు 4 మార్క్స్కి ఇచ్చారనుకోండి, యూ కెన్ గెట్ 4 మార్క్స్ ఈజీలీ. రైట్, ఓకే, బాగా ప్రిపేర్ అవ్వండి. మ్యాథ్ చాలా
సిస్టమాటిక్గా ప్రిపేర్ అయితే కనుక మ్యాథ్స్ చాలా ఈజీ సబ్జెక్ట్. ఓకే, బాగా ప్రిపేర్ అవ్వండి. మన ఛానల్లో మల్టిపుల్ వీడియోస్ ఉన్నాయి మీకు హెల్ప్ చేయడం కోసమే. మల్టిపుల్ ప్రాబ్లమ్స్ లేదంటే ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ మీద అరౌండ్ 150 వీడియోస్ ఉంటాయి మన ఛానల్లో. మీరు ఒకసారి చూడండి, టైం చేసుకొని చూస్తే కనుక డెఫినెట్గా మీకు 70 నుంచి మోర్ దెన్ 70 ఈజీగా స్కోర్ చేయగలుగుతారు. ఓకే, బాగా ప్రిపేర్ అవ్వండి. ఆల్ ద బెస్ట్.